డ్రగ్స్ రవాణా అంటే సాధారణంగా వాహనాల్లోనో బ్యాగుల్లోనో ఇతర వస్తువుల మాటునో దాచిపెట్టి తరలిస్తుంటారు. కానీ ఈ ముఠా మాత్రం పోలీసుల కళ్ళు గప్పేందుకు ఏకంగా తమ శరీరాన్నే డ్రగ్ క్యారియర్గా మార్చేసింది. శరీరానికి ప్యాకెట్లు అతికించుకొని 12 కిలోల హ్యాష్ ఆయిల్ను తరలించేందుకు బయలుదేరింది. అయితే ఊహించని విధంగా ఎల్బీనగర్ చింతలకుంటలో ఈ ముఠాకు షాక్ తగిలింది. అసలు ఎవరి ముఠా? వారంతా ఏం తరలిస్తున్నారు? ఈ ముఠా ఆగడాలకు పోలీసులు ఎలా అడ్డుకట్ట వేశారు? ఈ నెల 17న ఉదయం హైదరాబాద్ చింతలకుంట ప్రాంతం హ్యాష్ ఆయిల్ను ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు తరలిస్తున్నారన్న సమాచారంతో ఎస్ఓటీ ఎల్బీనగర్ జోన్, వనస్థలీపురం పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. బెంగళూరుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న 6గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రధాన నిందితుడు, అతని భార్యతో 4 క్యారియర్లు ఉన్నట్లు గుర్తించారు. నిందితులను తనిఖీ చేసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. అయితే 12 కేజీల హషీష్ ఆయిల్ ప్యాక్డ్ ఇన్ 12 ప్యాకెట్స్, ప్రతి ఒక్కటి కూడా 1 కేజీ ప్యాకెట్ గా చేసుకొని 4 క్యారియర్స్, దాంట్లో 2 మైనర్స్ ఉన్నారు. వీళ్ళు హషీష్ ఆయిల్ ని ఒక్కొక్క కేజీ ప్యాకెట్లతో వాళ్ళ కాళ్లకు కడుపుకు కట్టుకున్నారు కనపడకుండా. అండ్ అడ్హెసివ్ టేప్ తో ఇది ట్రాన్స్పోర్టేషన్ కి రెడీ అయ్యారు. వీళ్ళు ఈచ్ వన్ వాస్ క్యారింగ్ అరౌండ్ 3 kgs. అయితే ఒక్కొక్క కేజీ ఒక కాలికి, 1 కేజీ ఒక కాలికి, కడుపుకి 1 కేజీ, అట్లా ఒక్కొక్కరు 3 కేజీలు క్యారీ చేశారు. నెట్ క్యాష్ ఒక 5,000, అట్లాగే 5 మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. పట్టుబడిన హ్యాష్ ఆయిల్ విలువ సుమారు 1.5 కోటి ఉంటుందని పోలీసులు తెలిపారు. పట్టుబడిన 6గురిలో ఓ మహిళతో పాటు 2 బాల నేరస్తులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో జెమ్మలి శ్రీనును ప్రధాన నిందితుడిగా గుర్తించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగుల మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన శ్రీనుపై గతంలోనే పలు కేసులున్నాయి. బెంగళూరులో నివసించే కేరళకు చెందిన సీజోతో కలిసి శ్రీను ఈ దందాను నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. శ్రీను తన భార్య నిబియాతో కలిసి పరిసర గ్రామాల్లోని నిరుద్యోగ గిరిజన యువతకు డబ్బు ఆశ చూపించి క్యారియర్లుగా ఉపయోగించుకున్నట్లు పోలీసులు తేల్చారు. గతంలోనూ పలుమార్లు హ్యాష్ ఆయిల్ను బెంగళూరుకు తరలించినట్లు విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం 12 కిలోల హ్యాష్ ఆయిల్ను బెంగళూరుకు చేర్చితే 10 లక్షలు ఇస్తానని రిసీవర్ సీజో హామీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ గుబ్బెల్లి శ్రీనుకి ముందే క్రిమినల్ హిస్టరీ ఉన్నది. ఇతని మీద ఆంధ్రప్రదేశ్ లో నర్సీపట్నం సంబంధించి 1 కేసు, అన్నవరం పోలీస్ స్టేషన్ కి సంబంధించిన ఇంకొక కేసు ఉంది. ఈ గమ్మెల్లి శ్రీను ఈజ్ నేటివ్ ఆఫ్ గమ్మెల్లి విలేజ్, మాడుగుల మండల్, అల్లూరి సీతారామరాజు జిల్లా. ఇతను గాంజా తర్వాత హషీష్ ఆయిల్ ట్రాఫికింగ్ యాక్టివిటీస్ ముందే రెగ్యులర్ గా చేసి ఉన్నాడు. ఇతని పైన కేసెస్ నర్సీపట్నం, అడవి అన్నారం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత తను మళ్ళీ గాంజా వదిలేసి హషీష్ ఆయిల్ ట్రాఫికింగ్ మొదలు పెట్టాడు. ఇతను కృష్ణ అని చింతపల్లి ఏరియా, సిజో అని బెంగళూరు రెసిడెంట్, వీళ్ళిద్దరితో పరిచయం ఏర్పడి జైల్ కాంటాక్ట్. ఆ రకంగా ఇతను బెంగళూరుకి ట్రాన్స్పోర్టేషన్ చేయడం మొదలు పెట్టాడు. ఇతని భార్య నిబియా అన్ఎంప్లాయిడ్ ట్రైబల్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళని నేబరింగ్ విలేజెస్ లో కొంత డబ్బు ఆఫర్ చేసి వాళ్ళ ద్వారా గంజాయి తెప్పించుకొని దాన్ని హషీష్ ఆయిల్ గా కన్వర్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరుకు ట్రాన్స్పోర్ట్ చేయాలని అనుకున్నారు. ఇది చాలా సార్లు ఇదివరకే చేసి ఉన్నారు. మనకు ఈసారి టిప్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ మీద మనం పట్టుకోవడం జరిగింది. అయితే వాళ్ళకి ఇచ్చేది ఒక 10 లక్షల రూపాయలు, వీళ్ళకు వచ్చేది 1 కోటి రూపాయలు దీనివల్ల ఆన్ సేల్. ఈ ప్రైమ్ అక్యూజ్డ్ గమ్మెల్లి శ్రీను, వైఫ్ నిబియా, ఈ ఎంటైర్ ట్రాన్స్పోర్టేషన్ ని వాళ్ళే ఆర్గనైజ్ చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా నుండి బెంగళూరు వరకు వయా హైదరాబాద్. అల్లూరు జిల్లాలో ప్రధాన సప్లయర్ అయిన కృష్ణ వద్ద 12 కిలోల హ్యాష్ ఆయిల్ కొనుగోలు చేసిన శ్రీను, అతని భార్య నిబియా, శరణ్, జగదీష్లతో పాటు మరో 2 మైనర్లను తీసుకెళ్లే క్యారియర్లుగా సిద్ధం చేశారు. 4గురితో కలిసి శ్రీను, అతని భార్య నిబియా ప్రైవేటు బస్సులో హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు బయలుదేరారు. అయితే చింతలకుంట వద్ద పోలీసుల తనిఖీలతో వారు దొరికిపోయారు.
ప్రధాన సప్లయర్ కృష్ణ, రిసీవర్ సీజో కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ సిజో దాదాపుగా ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఈ 12 కేజీలకు ప్రామిస్ చేసి ఉన్నాడు. అయితే ఈ గమ్మెల్లి శ్రీను తర్వాత వైఫ్ నిబియా ఇంకొక నలుగురు ఇది కాంట్రబ్యాండ్ గాంజా హషీష్ చింతపల్లి ఏరియా నుంచి సప్లై చేసి ఆ తర్వాత ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ద్వారా అల్లూరి సీతారామరాజు జిల్లాకు వచ్చింది. అక్కడి నుంచి బెంగళూరుకి వెళ్తుంది వయా హైదరాబాద్. అయితే ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ లో ఉంది. ఇంకా కొంతమంది అక్యూజ్డ్ పర్సన్స్ అంటే సీజో హూ ఇస్ ద మెయిన్ రిసీవర్ మనకు ఇంకా దొరకవలసి ఉన్నది. ఎఫర్ట్స్ ఆర్ అండర్ వే అండ్ సూన్ వి విల్ నామ్. ఈ దందాలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. డ్రగ్స్ సరఫరా, విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు నెట్వర్క్ను పూర్తిగా ఛేదించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.